అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రావటం అనేది రాష్ట్రానికి శుభపరిణామం. ఈరోజు ఉత్సాహం చూసినట్టయితే, ప్రజల్లో ఉత్సాహం చూసినట్టయితే కేంద్రంలో కానీ ప్రజల్లో కానీ అనేక మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం తరలిస్తున్నారు. ఈ పునర్నిర్మాణ కార్యక్రమం అనేది రాష్ట్రానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటున్నానంటే, గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంత విధ్వంసానికి గురైందో మనం చూసాం. రాజధాని అనేది లేకుండా పోయింది. ఈ రోజున సుమారుగా 1,00,000 కోట్ల పైబడి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం అనేది నిజంగా అందరూ కూడా సంతోషిస్తున్న సమయం. మేము ఒకటే చెప్తున్నాం, మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళ యొక్క కూటమి సహకారం అనేది రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ప్రధాని నుంచి ముఖ్యంగా అనేక పెట్టుబడులు రాష్ట్రానికి ఈ రోజున వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇది అందరూ కూడా, ఎందుకంటే భవిష్యత్ తరాలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఇదంతా కూడా ఒక భవిష్యత్తు కల్పించడం అంటే ఎప్పటికీ సందేహం లేదు. ఈ సందర్భంలో కాన్స్టిట్యూన్సీ కూడా మేము 3 మండలాలు, అదేవిధంగా 2 మున్సిపాలిటీకి సంబంధించి ఒక పాయింట్ మేము దాని కార్యక్రమాన్ని యాక్షన్ ప్లాన్ తయారు చేశాము. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈ రోజున అన్ని బస్సులు కూడా విలేజ్ నుంచి కూడా స్వచ్ఛందంగా మొదలుతున్నారు. మేమంతా కూడా ఈ కార్యక్రమం మాకు ఇచ్చే టార్గెట్ 15,000 అయితే మేము సుమారుగా 30,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలు భారీ ఎత్తున ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం.